వాతావరణం ఏంటి, ఇప్పుడు సిఎస్ ఉన్నటువంటి వాతావరణం ఏంటి అనేది కూడా మ్యాటర్స్. రెండు కూడా ఇట్లా దిగజారినాయండి, రెండు దిగజారినవి. కానీ అంటే విషయం ఏంటంటే ఇప్పుడు మీకు కాన్స్టిట్యూషన్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎగ్జిక్యూటివ్ అంటారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ఎగ్జిక్యూటివ్ అంటే ఇట్స్ అ క్యాబినెట్ కదా, మెయిన్ క్యాబినెట్. ఇట్స్ అ క్యాబినెట్, ఇట్స్ బేసికల్లీ క్యాబినెట్. వాట్ ఎవర్ ద డెసిషన్ దే టేక్ యూ విల్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటెడ్. అంటే కాదు, డీజనరేషన్ విషయం వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ పాలిటిక్సే కాదు డీజనరేట్ అయ్యింది, బ్యూరోక్రసీ. ఇప్పుడు మీరు అయింది ఆఫ్టర్ 30 years సర్వీస్ మీరు ఒక 10 years ఐఏఎస్గా పనిచేశారు కదా. ఇప్పుడు ఐఏఎస్లు మీరు మీ టైంలో ఐఏఎస్లు అంటే 20-30 ఏళ్ల క్రితం చూస్తే సర్వీసులకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కలెక్టర్లు కానీ ఆ లెవెల్లో డబ్బులు తీసుకోవటం ఉన్నారు అసలు? వెళ్ళలేదు కదా అసలు. అప్పుడు 5% వినేవాళ్ళము, అంటే 5% ఉండేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయింది కదా, చాలా అయిందండి. ఇప్పుడు అసలు సర్వీసులకు వచ్చిన దగ్గర నుంచి అవును అయిందండి. ఇది ఫస్ట్ పోస్ట్కి డిప్యూటీ కలెక్టర్ అనుకుంటాను, డిఎస్పీ ఏదో అయిపోయా ఏంటి. అవును జరుగుతుందండి, అది బాగా డిజనరేట్ అయ్యారు. అదే నేను అది అయ్యారు. ఒకప్పుడు అసలు కలవాలంటే భయపడి వచ్చేవాళ్ళు కదండి. కానీ నేనంటానండి, ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాబినెట్ స్మార్ట్గా ఉంటే దాన్ని అరికట్టచ్చు, దాన్ని మీరు క్లియర్ కట్గా అరికట్టచ్చు. అంతేందుకు నేను ఒక విషయం చెప్తాను మీకు, చూడండి. అంటే ఈ మన ప్రజెంట్ గవర్నమెంట్లో ఏ రకంగా మీరు అవినీతి ప్రోత్సహిస్తుందో నేను చెప్తాను మీకు. ఇప్పుడు అలాంటి పర్సన్ ఎవరైతే కరప్షన్ చేస్తున్నాడో ఆ పర్సన్ని కరెక్ట్ పోస్టింగ్ ఇవ్వద్దు కదా, ఇవ్వకూడదు. మరి ఇస్తున్నారు కదా, అదే కదా. అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ 1 అది. నెంబర్ 2, మనందరికీ తెలుసు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తున్నారు, హెచ్ఓడీలు నాన్ ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, కింద నుంచి పై వారికి, తహసీల్దార్ నుంచి వాళ్ళు. ఒక్కడన్నా డిస్మిస్ చేశారా? ఒక్కడన్నా కూడా మీరు లాజికల్ ఎండ్గా సస్పెండ్ చేసి వానికి జైలు శిక్ష వేయించారండి? అంటే దీని అర్థం ఏంటండి? అంటే నేను చేస్తాను, మీరు చేసుకుంటారు బాబు అని అర్థం. ఇట్స్ అ విన్ కైండ్ ఆఫ్ థింగ్ కదా. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి అయితే ఈ కరప్షన్ ఎట్లా ఆపాలనే దాని మీద భయంకరంగా ఆలోచన చేసి మొత్తము బ్యాలెన్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడతాం కదా. ఇప్పుడు ఇది యథారాజా తదా ప్రజ కదా. సో చక్కగా చట్టాలు చేయొచ్చు, మీరు ఇంప్లిమెంట్ చేసి జైల్లో బొక్కలు దోసేస్తే భయపడతారు. ఇదే భయపడతారండి, భయపడతారు. మీకు ఎవరు అడ్డుకోవటం కాబట్టి వాడు చేస్తున్నాడు. ఇప్పుడు పక్క ఐఏఎస్ చేస్తున్నాడు, వాడు బంజారాస్లో ఇల్లు కట్టుకుంటున్నాడు, సో వాడు బాంబేలో డెవలప్ చేసుకుంటున్నాడు. అయ్యో నా భార్య నన్ను అంటది, ఆటోమేటిక్గా ఇంట్లో ప్రెజర్ వస్తుంది. సో న్యాచురల్లీ సో వాడిని ఆపాలి కదా ఫస్ట్ మీరు. మీకు ఎప్పుడైనా వచ్చింది ఇంట్లో? అదృష్టవంతుడు నా కుటుంబం, నేను చాలా అదృష్టవంతుని. సో అంటే మేము బేసికలీ చాలా పేదరికం నుంచి వచ్చాం కదా, సో మాకు అలాంటి ఆశలు లేవు అదృష్టవశాత్తుగా. సో నా భార్యకు లేదు, లక్కీగా నా పిల్లలకు లేదు, నెవర్ 1% ఎప్పుడు కూడా నాకు అది రాలేదు అదృష్టవశాత్తు. సో మాకు ఇంతకే హ్యాపీ, సో చాలా హ్యాపీగా మేము. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఇప్పుడు 2 కెనడాలో ఉంటున్నారండి. నేను మా చుట్టాల పిల్లలకి, మా పిల్లలకి, అందరికి, మా ఫ్రెండ్స్ పిల్లలకి ఏం చెప్తానంటే, మీరు ఇండియాలో ఉంటే సొసైటీ గురించి మీరు పనిచేయాలి, అంతేగాని నేను డబ్బు సంపాదించుకుంటాను, నేను నా కుటుంబము స్వార్థంగా ఉంటానంటే అది కరెక్ట్ కాదు. మీరు మీ కుటుంబం గురించి బతకాలంటే, మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు బయటకు వెళ్ళిపోండి. బికాస్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ డజంట్ డిజర్వ్ దట్. సో అందుకే మీరు అటెండ్ వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే మీరు ఇలా ఉండండి. సో ఇలా ఉండాలంటే మీకు చాలా ధైర్యం ఉండాలి, విల్ పవర్ ఉండాలి. వెరీ డిఫికల్ట్ అండి. గవర్నమెంట్లో కరప్షన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఉండడం అంటే చాలా విల్ పవర్ ఉండాలి. నేను 40 సంవత్సరాలు ఉన్నాను. ఎన్నిసార్లు మీకు ఆఫర్స్ వచ్చాయి డబ్బులు? డజన్స్ అండ్ డజన్స్. సో ప్రతి పోస్ట్లో వస్తాయి, అంటే తెలిసినా కానీ, అంటే వీడు ఇలాంటి వాడు అని తెలిసినా కానీ, ఈవెన్ నాకు అడ్వైజర్ పోస్ట్లో కూడా వచ్చినాయి. గమ్మత్ ఏంటంటే, అంటే ప్రతిసారి మనం నవ్వుకుంటూ రిజెక్ట్ చేయాల్సిందే. ఏపీలో కూడా వస్తాయా? ప్రతిసారి వస్తాయండి, ప్రతిసారి వస్తాయి చక్కగా. ఈవెన్ నవ్వు ఇప్పుడు కూడా వస్తుంటాయి, అది చాలా సహజంగా వస్తుంటాయి అనమాట. బోర్డులు సార్లు వస్తుంటాయి. సార్ మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్, మీరు అసలు ఇల్లు కట్టుకోలేదు, మీరు తప్పు కదా ఇది, పిల్లలు సఫర్ అవుతారు, సో మీరు అంటే కొంచెము మేము చూసుకుంటాము. ఇలాంటి చాలా చిన్నప్పటి నుంచి, అంటే సర్వీస్ స్టార్టింగ్ నుండి, అంటే ఎంత అంటే నేను 20+ అని చెప్పాను కదా. మహదేవ్పూర్లో నా ఫస్ట్ పోస్టింగ్ ఇంజనీరింగ్. సో నా ఫస్ట్ పోస్టింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో అప్పుడే నేను Group 1 ఆర్ఎన్బిలోనే, అప్పుడే నేను Group 1లో రాసి కోర్టుల కేసు ఉండడం వలన ఒక 1 year నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పనిచేశాను. సో 1 year తర్వాత నేను డైరెక్ట్గా సబ్ డివిజనల్ ఇంజనీర్ వచ్చేసాను. ఆ 1 yearలో పాపం అక్కడ పీటర్ గారు అని ఒక ఎస్సీ ఉండేవాడు.
చాలా ప్రిన్సిపల్ పర్సన్ అతను. అదొక పెద్ద ప్రాజెక్ట్ నన్ను ఇన్ఛార్జ్ పెట్టాడు. మంచి ప్రాజెక్ట్ అంటే మాదేపూర్ టు కాళేశ్వరం రోడ్డు, అడవిలో ఉండేది మంచి స్ట్రాంగ్ ఇది డెన్స్ ఫారెస్ట్, పెద్ద పురుగులు తిరిగేటి అడవిలో. సో ఇట్లా వెళ్తూ ఉంటే అయితే చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ కాంట్రాక్ట్ అనేవాడు దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు. సో నేను యంగ్ పర్సన్ని నేను హౌ కెన్ ఐ యాక్సెప్ట్ దిస్ కరప్షన్. సో వాడు ఒక్క లేయర్ వేసే బాధ 2 లేయర్లు ఒకటేసారి వేసేసేసి, అంటే ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేయాలి. ఎగ్జాక్ట్. దాని కిందనేమో ఎర్త్వర్క్ ఎంబాంక్మెంట్ కూడా ఒక ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ద్వారా చేయాలి. సో అది కూడా 9 inches లేదు. వాడు మొత్తం ఒకటేసారి చేస్తాను అంటాడు. నో వే. నేను గొడవ పెట్టుకుంటే వాడు నాకు, నేను ఇంకా గొడవ పెట్టుకొని వాడి బైక్ని రిజెక్ట్ చేశాను, వాడి జీప్ని రిజెక్ట్ చేశాను. నేను నడుచుకుంటూ పోయాను. సో రోజు 10 kilometers పోయి మళ్ళీ 10 kilometers రావడము, మధ్యలో పెద్ద పుల్లు అరుపులు. సో అట్లా వెళ్తుంటే అక్కడ జింకలు తినేసినటువంటి రక్తం కారుకుంటూ అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి అది లోపలికి వెళ్ళింది. అలాంటి సీన్స్. సో అక్కడ పులులు, అప్పుడు చాలా పులులు ఉండేవి అక్కడ. సో మధ్యలో నేను ఒక బ్రిడ్జ్ కట్టేవాడిని, అక్కడే పడుకున్నాను బ్రిడ్జ్ దగ్గరే, చుట్టూ అరుపులు, పెద్ద పులు అరుపులు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను భయపడలేదు. అంటే ఆ కరప్షన్ అనేది చెప్తున్నాను. సో అట్లా అంత మొండిగా ఉండేవాడిని. ఆ రోజు నుంచి నాకు ఇది స్టార్ట్ అయింది అనమాట. అయితే లోకల్ వాళ్ళు మాకేం చెప్పారంటే, సార్ పెద్ద పులిసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, సో అది జస్ట్ పరిగెత్తకండి, అట్లా నిలబడండి, నిలబడితే అది ఏం చేద్దాం అది వెళ్ళిపోతుంది అని చెప్పేవాడు. సో ఆ కాన్ఫిడెన్స్ తో నేను ఏం చెప్పారు అక్కడ లోకల్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, దాని తర్వాత నాకు అర్థమైంది. అంటే వాళ్ళు ఏమో అంతవరకు చెప్పి వదిలిపెట్టారు, కానీ దాని తర్వాత నేను ఫారెస్ట్ వాళ్ళని అడిగినప్పుడు ఏం చెప్పారంటే, పెద్ద పులి అనేది మిమ్మల్ని చూసినప్పుడు సో చాలా పెద్దగా కనపడుతుంది, మనం చాలా పెద్దగా కనపడుతుంది దానికి. నంబర్ 1. నంబర్ 2, వెన్ యూ డోంట్ గో బ్యాక్ అంటే రన్ చేస్తే అది నేను తినే వస్తువు అనుకుంటుంది, అంతే, తినే యానిమల్ అనుకుంటుంది. నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, మనం దాన్ని తింటాం అనుకుంటా. అది ఆ భయంతో వెళ్ళిపోద్ది అనమాట. అది ఆ ట్రిక్ నాకు చెప్పారు వాళ్ళు. అందుకే నేను భయం లేకుండా ఇంకా 10 kilometers నడుచుకుంటూ చాలా ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అంతే కదా. సో అట్లా కరప్షన్ అనేది నేను ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది నాకు. దాని తర్వాత ఇంకా ప్రతి పోస్టింగ్ లో వస్తుంటది. లైఫ్ థ్రెట్ ఎప్పుడు రాలా? లైఫ్ థ్రెట్ నాకు ఎప్పుడు వచ్చిందంటే, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ భద్రాచలంలో పనిచేశానండి. అప్పుడు నేను ఏం చేశానంటే, నాకేంటంటే అబ్సెషన్, క్వాలిటీ ఆఫ్ వర్క్స్ అబ్సెషన్, ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్స్ అబ్సెషన్ నాకు. అయితే నాకు స్వయంగా ఇంజనీర్ నేను. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ పిచ్చి పనులు చేసేవాళ్ళు, అంటే చాలా చెత్త వరకు, పూర్ క్వాలిటీ వర్క్ చేసేవాళ్ళు. అరే నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు, టెక్నాలజీ ఉంది, మెన్ అండ్ మెటీరియల్ ఉన్నారు, మధ్యలో ఈ కాంట్రాక్టర్స్ ఏంది, వీళ్ళు ఇంత చెత్త క్వాలిటీ వర్క్ చేయడం ఏంది, అట్లా రోడ్ వేస్తే ఇట్లా పోతుంది, అంత వంకర్ టెంకర్లు చేస్తాడు, బిల్డింగ్ 10 సంవత్సరాలు ఉండదు. నేనేం చేశానంటే కాంట్రాక్టర్స్ని తీసేశాను. అంటే అప్పుడు పాలసీ లేదు, బట్ నా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఎంత అనుకున్నారు, నా ఏజ్ 30 సంవత్సరాలు. సో జనరల్గా R&Bలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావాలంటే 55 సంవత్సరాలు. బట్ నేను యంగ్ డైరెక్ట్ రిక్రూట్ కాబట్టి 30 సంవత్సరాలు అయ్యాను. సో చాలా ఉడుకు రక్తము, చాలా ఎనర్జీ ఉండేదన్నమాట. వీడోడు యూజ్ దిస్ స్టూపిడ్ ఫెలో అని తీసిపడేస్తాను అందరినీ. తీసేసి ఆ ట్రైబల్స్నే నేను కమిటీస్ చేశాను, చేసి ముందే డబ్బు పెట్టాను వాళ్ళ దగ్గర. ముందే డబ్బు పెట్టి మా ఇంజనీర్కి వాళ్ళకి జాయింట్ అకౌంట్ పెట్టేసి మీరు చేసుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను ఒక 1 day పిలిపించి. సో ట్రైనింగ్ ఇచ్చేసి మీ రోడ్డు మీరే చేసుకోండి, సో మీ డ్రింకింగ్ వాటర్స్ మీరే వేసుకోండి, మీ చెరువు మీరే కట్టుకోండి, మీ అంగన్వాడీ సెంటర్ మీరే కట్టుకోండి, మీ స్కూల్ మీరే కట్టుకోండి. చేస్తే నాకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఊరుకుంటారు ఆ పొలిటీషియన్స్, కాంట్రాక్టర్స్. సో కాంట్రాక్టర్స్ వెళ్ళి ఇంకా స్టార్ట్ చేశారు, పొలిటీషియన్స్ పెట్టారు. సో ఆ పొలిటీషియన్స్ న్యాచురల్గా కూడా నా మీద పడడం కాకుండా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అప్పుడు కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి ఉండేవారు. సో కలెక్టరు అజయ్ ప్రకాష్ సహాని గారు, కమిషనరు చారతన్ మేడం, వీళ్ళు సీఎం దగ్గరికి వెళ్ళారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు గోవిందరాజన్, వీళ్ళు ముగ్గురు హానెస్ట్, హైయెస్ట్ కోర్టు హానెస్ట్ కోర్. సో వాళ్ళు ముగ్గురు బాగా నచ్చేవాళ్ళు నన్ను. సో ముగ్గురు కోట్ల విజయ్ దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి ఫొటోస్ చూపించారు. సో ఇలా చేయిస్తున్నాడు, మంచి అబ్బాయి, చాలా యంగ్ అబ్బాయి, బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయిన ఆర్డర్స్. సో నేను నా పని చేసుకుంటున్నా మళ్ళీ. అప్పుడు నాకు థ్రెట్స్ వచ్చాయి, ఫోన్ కాల్స్ వచ్చినవి. సో నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తారని, కానీ బట్ మేము నీ చంపాము, కానీ నీ కాళ్ళు ఇరగొడతాము అని థ్రెట్స్ వచ్చినాయి. భయపడడం అంటే నేను ఇంకా కలెక్టర్ చెప్పాను. సహజం కదా. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు మీకేమో
ప్రొటెక్షన్ లేదు, పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పుడులాగా గన్మెన్లు ఉండరు, మీకేమి వెపన్